హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్రా బుల్స్ లాంటి యూట్యూబ్ ఛానల్. నేను మీ ఫ్రెండ్ రాజు మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియోతో ముందు రావడం జరిగింది. సో ఈరోజు మార్కెట్లో ఒక మంచి రికవరీ అనేది మనం మంచి రన్అప్ అనేది చూడడం జరిగింది కదా. సో 250 పాయింట్లు నిఫ్టీ పెరగడం అనేది మనం ఈరోజు చూసామన్నమాట అండి, ఫైనల్ క్లోజింగ్ బేసిస్ మీద. సో అయితే ఇంట్రాడేలో యాక్చువల్గా మార్కెట్ ఇంకా చాలా పెరగడం జరిగిందనమాట అండి. సో మీరు చూస్తే కనుక ఆఫ్టర్నూన్ సెషన్లో మార్కెట్లో ఫాల్ అనేది రావడం జరిగింది. సో డైరెక్ట్గా హ్యూజ్ గ్యాప్ అప్ ఓపెనింగ్ అనమాట అండి. సో యాక్చువల్గా ఎంట్రీ ఛాన్స్ లేదన్నట్టుగా ఇంట్రాడే ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎంట్రీ ఛాన్స్ లేదన్నట్టుగా హ్యూజ్ గ్యాప్ అప్ ఓపెనింగ్ అనమాట అండి. సో మీరు చూస్తే కనుక 16,760 రేంజ్లో ఓపెనింగ్ రావడం జరిగింది. సో అంటే 2-3 టైమ్స్ ఆ లెవెల్ సస్టైన్ అవ్వడం జరిగిందనమాట అండి. 2-3 టైమ్స్ ఆ లెవెల్ పైకి వెళ్ళడానికి ట్రై చేయడం జరిగింది. బట్ అది అల్టిమేట్గా సో ఆఫ్టర్నూన్ నుంచి సెల్లింగ్ రావడం జరిగింది. ఒక రౌండింగ్ టాప్ అంటారన్నమాట అండి. సో మన రౌండింగ్ బాటమ్ అని ఎలాగంటాం, సో ఆ టైప్లో రౌండింగ్ టాప్ ఫార్మేషన్ అనేది ఇక్కడ రావడం జరిగింది. వన్స్ ఇది ఎప్పుడైతే బ్రేక్ అయిందో మీరు చూడొచ్చు అనమాట అండి. సో ఈ డెప్త్ ఎంతైతే ఉందో సో అంతవరకు ఈ ప్రైస్ అనేది బ్రేక్ అవ్వడం జరిగింది అనమాట అండి. రైట్. సో అయితే నేను ఎక్స్పెక్ట్ చేశానంటే గ్యాప్ కానీ ఫిల్ అవుద్దేమో అని చెప్పి అనుకోవడం జరిగింది. బట్ ఫైనల్లీ లాస్ట్లో కొంచెం షార్ట్ కవరింగ్ అనమాట అండి, రికవరీ అనేది విట్నెస్ చేయడం జరిగింది. సో అయితే ఇంట్రాడేలో యాక్చువల్గా మీరు చూడాలంటే ఇంకా చాలా పాయింట్స్ నిఫ్టీ అనేది లాస్ అయిపోవడం జరిగిందని చెప్పాలన్నమాట అండి. సో మనకి చాలా వండర్ఫుల్గా పెరిగింది అనుకుంటున్నాం 250 పాయింట్లు. బట్ ఒకనొక టైంలో 300 పాయింట్లు, మోర్ దాన్ 2% ఆ రేంజ్లో సో నిఫ్టీ ట్రేడ్ అవ్వడం జరిగిందనమాట అండి. సో అల్టిమేట్గా కొంత గెయిన్స్ అనేవి లాస్ అయిపోవడం అనేది జరిగింది ఫ్రెండ్స్. రైట్. ఈరోజు మనకి రిజల్ట్స్ స్టార్ట్ అయినాయి కదండి. సో ఆల్రెడీ మీరు చూస్తే కనుక మోస్ట్ ఆఫ్ ది స్టేట్స్లో బీజేపీ లీడ్ చేయడం జరిగింది. సో బీజేపీ లీడింగ్ పొజిషన్స్లో ఉంది ఎక్సెప్ట్ పంజాబ్లో. సో పంజాబ్లో సో ఆమ్ ఆద్మీ పార్టీ లీడ్లోకి రావడం జరిగింది, మనం చూసాం కదా. రైట్. సో ఓవరాల్గా చూస్తే కనుక సో మేజర్ ఈవెంట్ అయిపోయిందన్నమాట అండి. సో జనరల్గా బీజేపీకి ఎక్కువ సీట్స్ వచ్చాయి కాబట్టి, సో ప్రజెంట్ గవర్నమెంట్ కాబట్టి, సో స్టేబుల్ గవర్నమెంట్ కాబట్టి, సో అది మార్కెట్కి పాజిటివ్ న్యూస్ అని చెప్తారు ఫ్రెండ్స్. ఎందుకంటే బీజేపీకి ఈవెన్ మోర్ సీట్స్, ఐ థింక్ నెంబర్ ఆఫ్ సీట్స్ యూపీలో ఎక్కువ సీట్స్ రావడం జరిగిందనమాట అండి. సో విచ్ ఈస్ ఎ గుడ్ సైన్. సో మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక సో మార్కెట్స్ స్టేబుల్ గవర్నమెంట్ ఎప్పుడు ప్రిఫర్ చేస్తాయన్నమాట అండి. సో అందువల్ల ఏంటంటే మార్కెట్స్లో మంచి మొమెంటం రావడం జరిగింది. అయితే ఓన్లీ మన ఎలక్షన్ రిజల్ట్ వల్ల దీనివల్ల మార్కెట్లో మూమెంట్ వచ్చిందంటే కాదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఓవరాల్గా గ్లోబల్గా తీసుకుంటే గ్లోబల్గా మార్కెట్స్ అన్నీ కూడా నిన్న ఎస్పెషల్లీ యూఎస్ మార్కెట్స్ అన్నీ కూడా గ్రీన్లో క్లోజ్ అవ్వడం జరిగిందన్నమాట. సో అయితే మంచి ఆల్రెడీ రన్అప్ మనకు వచ్చింది కదా. సో మనం ఇమీడియట్గా బయ్యింగ్ చేయొచ్చా అని చెప్పి కొంతమంది రెడీ అవుతున్నారు కదా. ఇప్పుడు మీరు చూస్తే కనుక సో మనం మంచి బయ్యింగ్ ఆపర్చునిటీ మిస్ అయిపోం, అయ్యో బాటంలో అని చెప్పి కొంతమంది ఎవరైనా అనుకుంటే కనుక సో మనం అయితే మన వీడియోస్లో ఆల్రెడీ షేర్ చేయడం జరిగింది. సో మార్కెట్ అంటిల్ అన్లెస్ ఇట్ బ్రేక్స్ 16,800 పైన క్లోజ్ అవ్వనంత వరకు ట్రెండ్ రివర్స్ అయింది అని నమ్మడానికి లేదని క్లియర్గా నేను చెప్పడం జరిగిందనమాట అండి. మీరు చూడొచ్చు అనమాట ఫ్రెండ్స్, ఇంచుమించు అదే లెవెల్స్ దగ్గర మీరు చూడొచ్చు, ఎగ్జాక్ట్గా ఆ లెవెల్స్ దగ్గర ఒక రెసిస్టెన్స్ అనేది 16,770. అక్కడి నుంచి మళ్ళీ పుల్ బ్యాక్ కిందకి, అంటే సెల్ ఆన్ రైజ్ అన్నట్టుగా ఆ లెవెల్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇమీడియట్గా సెల్లింగ్ రావడం జరిగింది. అది మీరు అబ్జర్వ్ చేయాలన్నమాట అండి. హ్యూజ్ గ్యాప్ అప్ ఓపెనింగ్ జరిగింది. సో ఇందాక ఇంట్రాడే 15 మినిట్స్ చార్ట్ చూపించాను కదా, ఆ లెవెల్ దగ్గర మార్కెట్ సస్టైన్ అవ్వలేకపోయింది. అక్కడ మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్ వచ్చిందని క్లియర్గా మీరు అర్థం చేసుకోవాలన్నమాట అండి. రైట్ ఫ్రెండ్స్. ఓకే. సో అందువల్ల ఏంటంటే అక్కడ రెసిస్టెన్స్ ఉందని చెప్పి ఆల్రెడీ నేను ఈవెన్ బొలింజర్ బ్యాండ్తో కూడా చెప్పడం జరిగింది. మిడ్ బొలింజర్ లైన్ దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉంటుందని చెప్పి నిన్న వీడియోలో కూడా నేను షేర్ చేయడం జరిగింది కదా. సో ఎగ్జాక్ట్ రెసిస్టెన్స్ దగ్గర మనకి మార్కెట్లో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ రావడం జరిగింది. అయితే 2 days బ్యాక్ నేను చెప్పడం జరిగింది, మంచి బుల్లిష్ ఎన్గల్ఫ్ వచ్చింది. సో ఒకవేళ ఎవరైనా పొజిషన్ తీసుకుంటే సో టార్గెట్ 16,700 దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, విత్ స్టాప్ లాస్ 15,700 అని చెప్పి నేను చెప్పడం జరిగింది. సో ఎవరైనా ఫాలో అయి ఉంటే దే మేడ్ వెరీ గుడ్ మనీ అనమాట అండి. సో వండర్ఫుల్గా 3-4% పైనే, సో మోర్ దెన్ 4% రిటర్న్స్ అనేవి వితిన్ 2 daysలో రావడం జరిగిందనమాట అండి. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ టెక్నికల్ అనాలిసిస్ అండ్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్. మనకి అది ఫాలో అవుతే కనుక సో మంచి రిజల్ట్స్ అనేవి డెఫినెట్గా ఉంటాయి ఫ్రెండ్స్. టెక్నికల్ అనాలిసిస్ మీరు నేర్చుకుని సో మీరు ఫాలో అయితే డెఫినెట్గా మంచి రిజల్ట్స్ అనేవి మన మార్కెట్స్లో మంచి ప్రాఫిట్స్ అనేవి ఎర్న్ చేయొచ్చు అనమాట అండి. ఓకే. సో అయితే ఇప్పుడు ఇంకా బయింగ్ చేయొచ్చా, మిస్ అయిపోయేమో అని చెప్పి చాలామంది అగ్రెసివ్గా ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆల్రెడీ బ్యాడ్ న్యూస్ అనమాట అండి. సో ఎందుకంటే డాక్స్ యూరోపియన్ మార్కెట్ మీరు చూస్తే కనుక 3.4% నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. సో విచ్ ఈస్ వెరీ వెరీ బ్యాడ్ అనమాట అండి. సో అంటే రేపు ఈరోజు యూఎస్ మార్కెట్స్ కూడా దే ఆర్ ఇండికేటింగ్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ మోర్ దాన్ 1% అనమాట అండి. సో అందువల్ల ఏంటంటే మళ్ళీ సెల్ ఆఫ్ అనేది, మళ్ళీ వీక్నెస్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది.
సో అందువల్ల ఏంటంటే అగ్రెసివ్ బయింగ్ ఏదో మిస్ అయిపోయి చెప్పి అనుకోవడానికి లేదు. సో అందువల్ల మీరు బయింగ్ గురించి ఏమాత్రం తొందరపడాల్సిన అవసరం లేదనమాట అండి. సో అయితే ఈరోజు మాత్రం ఎట్ ప్రజెంట్ మోస్ట్ ఆఫ్ ది ఏషియన్ మార్కెట్స్ అన్నీ పాజిటివ్గానే ఉన్నాయి, ఎక్సెప్ట్ యూరోప్ మార్కెట్ తప్ప. సో మిగతా అన్నీ కూడా పాజిటివ్గానే ట్రేడ్ అవుతున్నాయి ఫ్రెండ్స్, రైట్? ఓకే, సో అది ఒకటే మనం చూడాలన్నమాట అండి. సో నిఫ్టీ పరంగా ఇదనమాట అండి. సో బ్యాంక్ నిఫ్టీ పరంగా చూస్తే కనుక సో బ్యాంక్ నిఫ్టీ చార్ట్ ఒకసారి చూద్దాం అనమాట అండి. సో బ్యాంక్ నిఫ్టీ కూడా స్టిల్ ఇంకా కొంచెం పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి, బట్ అగైన్ ఇట్ విల్ టేక్ రెసిస్టెన్స్. సో మిడ్ బొలంజర్ లైన్ దగ్గర డెఫినెట్గా ఒక రెసిస్టెన్స్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, సో అది మాత్రం మర్చిపోకూడదు అనమాట అండి. అది ఒక రెసిస్టెన్స్ పాయింట్ అనమాట, రైట్? అయితే ఈరోజు ఏ సెక్టర్లు పెర్ఫామ్ చేసి ఏంటో ఒకసారి చూసేద్దాం అనమాట అండి. ఈరోజు మార్కెట్లో చూస్తే కనుక సో సెక్టర్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూస్తే కనుక నిఫ్టీ అనేది 1.5% పెరగడం జరిగింది, బట్ ఓవరాల్గా అన్ని సెక్టర్స్ గ్రీన్ ఉన్నాయి ఎక్సెప్ట్ పిఎస్యూస్ తప్ప, పిఎస్యూ బ్యాక్ తప్ప. సో ఓవరాల్గా బ్యూటిఫుల్గా మొత్తం గ్రీన్ స్క్రీన్ అని చెప్పాలి. సో అన్ని సెక్టర్స్ గ్రీన్లో ఉన్నాయి. ఎఫ్ఎంసీజీ ఇస్ ద లీడింగ్. ఎఫ్ఎంసీజీ లైక్ హిందుస్థాన్ యూనిలివర్ ఇవన్నీ కూడా చాలా బాగా పెరగడం జరిగింది. అండ్ పిఎస్యూ బ్యాంక్స్ కూడా సో బాగా పెర్ఫామ్ చేయడం జరిగింది అనమాట అండి ఈరోజు. సో అవుట్ పెర్ఫామ్ చేయడం జరిగింది నిఫ్టీతో పోల్చుకుంటే, రైట్? అండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కొంచెం అండర్ పెర్ఫార్మెన్స్ ఉంది నిఫ్టీతో కంపేర్ చేసుకుంటే, బట్ స్టిల్ దే ఆర్ ఇన్ గ్రీన్. సో గ్రీన్లోనే క్లోజ్ అవడం అనేది మనకి జరిగింది ఫ్రెండ్స్, రైట్? ఓకే, సో ఈ విధంగా ఏంటంటే మార్కెట్స్ అనేవి సో మళ్ళీ ఒక రెసిస్టెన్స్ దగ్గర ఉన్నాయి కాబట్టి సో మీరు కొంచెం కాషన్గా ఉంటే మంచిది అనమాట అండి. సో ఆల్రెడీ ఏదైనా రీసెంట్ పొజిషన్స్ తీసుకుంటే కొంత ప్రాఫిట్ బుకింగ్ కూడా చేసుకోవడం చాలా చాలా మంచిది అనమాట అండి. సో అయితే ఈరోజు మార్కెట్స్ నిలబడడానికి ఇంకొక రీజన్ ఏంటంటే ఎఫ్ఐఐఎస్ సెల్లింగ్ అనేది కొంచెం తగ్గింది. ఎఫ్ఐఐఎస్ సెల్లింగ్ కొంచెం తగ్గడం అనేది దట్ ఈస్ గుడ్ అనమాట అండి. సో 2,000 కోట్ల లోపే వాళ్ళు సెల్లింగ్ చేశారన్నమాట. సో అట్ ద సేమ్ టైం డిఏఎస్ 945 కోట్ల దాకా బయింగ్ చేయడం జరిగిందనమాట అండి. సో అందువల్ల ఏంటంటే సో మార్కెట్స్ రైట్ సో నిలబడడం అనేది మనకి జరిగిందనమాట అండి ఫ్రెండ్స్, రైట్? ఓకే, సో ఇది ఈరోజు మార్కెట్ సంబంధించి జనరల్ అప్డేట్ అనమాట అండి. సో ఇండివిజువల్ స్టాక్స్ సంబంధించి స్పెసిఫిక్ స్టాక్స్ విషయానికి వస్తే కనుక 1-2 స్టాక్స్ ఉన్నాయండి. సో ఐ థింక్ మాధవి గారు కామెంట్స్లో అడగడం జరిగింది. సో ఎక్సైడ్ ఇండస్ట్రీస్ గురించి ఈరోజు అది నేను కూడా అది నాకు సెలెక్ట్ అయిందనమాట అండి. స్టాక్ని నేను షేర్ చేద్దాం అనుకున్నాను. సో మాధవ్ గారు కూడా దాని గురించి ఆల్రెడీ అడగడం జరిగిందనమాట అండి. సో ఎక్సైడ్ ఇండస్ట్రీస్లో ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ ఉందండి అని చెప్పి అడిగారు అన్నమాట అండి కామెంట్స్లో. సో అది నేను షేర్ చేస్తున్నాను, మీరు ఇక్కడ చూడొచ్చు. ఎక్సైడ్ ఇండస్ట్రీస్ ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ క్లియర్గా అంటే ప్రైజ్ యాక్షన్ లోయర్ మీరు చూస్తే కనుక సో ప్రైజ్ యాక్షన్కి ఆపోజిట్గా ఉందన్నమాట అండి ఆర్ఎస్ఐ. ప్రైస్ ఈజ్ ఇండికేటింగ్ లోయర్ లో, బట్ ఆర్ఎస్ఐ ఈజ్ మేకింగ్ హయ్యర్ లో, రైట్? విచ్ ఈస్ క్లియర్ డైవర్జెన్స్. అండ్ వాల్యూమ్స్ ఇంకా కొంచెం పికప్ అవ్వాల్సి ఉందన్నమాట అండి. బట్ ఎనీ హౌ ఇట్స్ ఓకే. సో అంటే ఇది ఒకటే కాదనమాట అండి. సో నేను ఎక్సైడ్ చూస్ చేయడానికి రీజన్ ఏంటంటే సో ఇది ఫ్రెండ్స్, అంటే ఒక లాంగర్ టర్మ్ టైం ఫ్రేమ్లో చూస్తే కనుక ఒక ఎక్స్పాన్షన్ ఛానల్ ఏదైతే ఉందో ఒక ఎక్స్పాండింగ్ ఛానల్లో ఒక మంచి సపోర్ట్ దగ్గర ఎక్సైడ్ ఇండస్ట్రీస్ ఉందన్నమాట అండి. సో మంచి సపోర్ట్ దగ్గర ఉందన్నమాట అండి. సో ఈ ఛానల్ పరంగా కూడా దట్ ఈస్ గుడ్. మాధవ్ గారు సో ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ ఉంది క్లియర్గా. సో దే ఆర్ రైట్. అండ్ నాట్ ఓన్లీ దట్, సో ఇది కూడా మనం చూడాలన్నమాట, ఇది కూడా కన్సిడర్ చేయాలి. సో ఈ ఛానల్ కూడా ఉంది కాబట్టి మనం వీ కెన్ టేక్ ఛాన్స్ అనమాట డెఫినెట్గా. సో ఇందులో కావాలంటే మనం పొజిషన్ తీసుకోవచ్చు అనమాట అండి విత్ స్టాప్ లాస్. ఎప్పుడైతే ట్రెండ్ లైన్ రీచ్ అయిపోయిందో సో ప్రీవియస్ డబల్ బాటమ్ కైండ్ ఆఫ్ ఏదైతే ఉందో ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ మనం అనుకోవడం జరిగిందో ఇది బ్రేక్ అయిపోతే మాత్రం ఎగ్జిట్ అయిపోవడం 135 లెవెల్స్లో స్టాప్ లాస్ అనమాట అండి. ఎగ్జిట్ అయిపోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇలాంటి డబుల్ బాటమ్ ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ అనేది చాలా స్టాక్స్లో నాకు కనిపిస్తుంది అనమాట అండి. బట్ వాల్యూమ్ యాక్షన్, సో వాల్యూమ్ యాక్షన్ అనేది ఉండాలి. సో అది ఆల్రెడీ మీకు ఐజీఎల్లో నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్లో మంచి వాల్యూమ్స్ వస్తున్నాయి కాబట్టి ఇది మంచి మూమెంట్ వచ్చే ఛాన్సెస్ నాకు కనిపిస్తుంది అనమాట అండి. సో ఆల్రెడీ మీరు స్టాక్ క్యాండిల్స్ కూడా చూడొచ్చు. ఒకవేళ ప్రైస్ తగ్గినా కూడా మళ్ళీ బుల్స్ దే ఆర్ పుల్లింగ్ ఇట్ అప్. సో బుల్స్ మళ్ళీ అంటే బయింగ్ ఇంట్రెస్ట్ అనేది స్టాక్లో క్లియర్గా కనిపిస్తుంది అనమాట. ఈ స్టాక్ గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనీష్ శర్మ గారు అంబుజా సిమెంట్ గురించి అడిగారు అనమాట, రైట్? ఓకే, అంబుజా సిమెంట్ గురించి అడగడం జరిగింది మనీష్ శర్మ. సో అంబుజా సిమెంట్లో మల్టీ ఇయర్ సపోర్ట్ ఉందండి సో అని చెప్పి అడగడం జరిగిందనమాట. సో అంబుజా సిమెంట్ కూడా సేమ్ అనమాట. ప్రీవియస్గా ఏదైతే ఛానల్ బ్రేక్అవుట్ వచ్చిందో ఆ లెవెల్ దగ్గర రీటెస్ట్ జరుగుతుంది కాబట్టి సో డెఫినెట్గా ఇది కూడా కన్సిడర్ చేయొచ్చు. బట్ మైనర్ స్టాప్ లాస్ ఏదైతే ఈ ట్రెండ్ లైన్ ఉందో సో 270 కింద ఎగ్జిట్ అయిపోయేలాగా, అంటే ఒక 20 రూపీస్ స్టాప్ లాస్ తోటి మీరు ఒక 100 రూపీస్ అలా టార్గెట్ తోటి డెఫినెట్గా కావాలంటే పర్చేజ్ చేయొచ్చు అనమాట అండి. సో డూ యువర్ ఓన్ అనాలిసిస్ ఫ్రెండ్స్. సో మీరు ఓన్ అనాలిసిస్ చేయండి. సో మీరు రిస్క్ రివార్డ్ స్టడీ చేసుకుని రైట్ సో మీరు డెఫినెట్గా ప్లాన్ చేయొచ్చు అనమాట అండి, రైట్? ఇది ఫ్రెండ్స్ మీలో కామెంట్స్లో కొంతమంది యూట్యూబ్ కామెంట్స్లో అడిగిన క్వశ్చన్స్కి రిప్లై అనమాట అండి. అండ్ మోర్ ఓవర్ స్టాక్స్ కూడా ఇవే ఉన్నాయి. నేను మీతో షేర్ చేద్దాం అనుకున్న స్టాక్ కూడా ఈరోజు ఎక్సైడ్ ఒకటే నాకు కొంచెం
ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అండ్ మోరోవర్ బీపీసీఎల్ కూడా సమ్వాట్ కొంచెం కన్సిడర్ చేయొచ్చు అని అనిపించింది. అట్ ప్రెజెంట్ వాల్యూమ్స్ అవి అయితే ఏం లేవేమో, కానీ ఈ సిమెట్రికల్ ట్రయాంగిల్ లాంగర్ టర్మ్ టైం ఫ్రేమ్, ఇది మంత్లీ టైం ఫ్రేమ్ అనమాట అండి. చాలా స్లోగా ఉంది, స్టాక్లో మూమెంట్ లేదు యాజ్ ఆఫ్ నౌ. కానీ ఏంటంటే మనం కన్సిడర్ చేయొచ్చు అనమాట. ఈ ట్రెండ్ లైన్ సపోర్ట్ దగ్గర ఉంది కాబట్టి, అంటే ఒక 30-40 రూపీస్ స్టాప్ లాస్ అనమాట. 350 దగ్గర ఉంది కదా, 320 కింద క్లోజ్ అవుతే మాత్రం ఎగ్జిట్ అయిపోవాలి. సో టార్గెట్ మీరు 400 ప్లస్ మనం టార్గెట్ తోటి సో ఈ స్టాక్ కావాలంటే మీరు ప్లాన్ చేసుకోవచ్చు అనమాట అండి. రైట్, ఓకే అండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్. అండ్ అగ్రెసివ్ అవ్వకండి. సో స్టిల్ ఇంకా నేను చెప్పడం జరిగింది కదా, సో ట్రెండ్ రివర్స్ అయిన మనకు కన్ఫర్మేషన్ రావాలి. కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతే సో బెటర్ గో ఫర్ అగ్రెసివ్ బయింగ్. సో టిల్ దెన్ లెట్ మార్కెట్ స్టెబిలైజ్. యాక్చువల్గా ఇంకా మంచి కన్సాలిడేషన్ చాలా వరకు అవ్వాలన్నమాట అండి. ప్రీవియస్గా ఏదైతే కన్సాలిడేషన్ చూసానో, సో నేను మన తమ్నైల్ చూశారు కదా, కన్సాలిడేషన్లో జోన్లో ఇంకా ఎంటర్ అవుతే కన్సాలిడేషన్ అవుద్దేమో అనుకోవడం జరిగింది. బట్ సమ్ అగ్రెసివ్ బయింగ్, ఎందుకంటే లైక్ రష్యా యుక్రెయిన్ మధ్య కొన్ని చర్చలు కొంత ప్రోగ్రెస్ ఉందని చెప్పి మార్కెట్ బిలీవ్ చేస్తుంది కాబట్టి, సో మంచి పికప్ అనేది మనకి ట్రెండ్ అనేది సడన్గా రివర్స్ అవడం అనేది జరిగిందనమాట. అయితే హౌ లాంగ్ ఇట్ విల్ సస్టైన్ అనేది దట్ ఈస్ క్వశ్చన్ మార్క్ అనమాట అండి. సో అంటిల్ అన్లెస్ ఇట్ క్లోజెస్ 16,780, 16,800, సో 16,800 పైన క్లోజ్ అవ్వనంత వరకు మనం అగ్రెసివ్ బయింగ్ చేయడం అడ్వైజబుల్ కాదనమాట అండి. రైట్, ఓకే అండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్. హోప్ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. సో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దండి వీడియో. అదేవిధంగా మీ రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి అందరికీ మన ఆంధ్ర బుల్స్ లాంటి యూట్యూబ్ ఛానల్ గురించి తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్.